కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పల్లవి నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగు, చొక్కా వేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నా ఆఫీస్కి. పట్టుకో, చొక్కా వేసుకో. రోజు రోజుకి నీ మతి మరపుతో చచ్చిపోతున్నా నేను. నిన్నేమో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయావు. మేనేజర్ ఫోన్ చేస్తే ఆఫీస్కి ఫ్యాంట్ పంపించండి. ఒక పని చేస్తానే, ఆఫీస్ లో కూడా 2 పాయింట్లు 2 చొక్కాలు పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా. ఇంతకీ ఆఫీస్ ఏ ఏరియాలో ఉందో గుర్తుందా? కుక్కట్పల్లి. కుక్కట్పల్లిలో కాదు, లింగంపల్లిలో ఉంది ఆఫీస్. లింగంపల్లి ఆఫీస్ ఎప్పుడు మార్చారు మళ్ళీ? ఆఫీస్ లింగంపల్లిలోనే ఉంది, నువ్వు మారుస్తున్నావు. ఆల్రెడీ ఒక కుక్కట్పల్లి పెట్టారు, మళ్ళీ లింగంపల్లిని ఎందుకు పెట్టారు? ఒక పల్లితోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటారు. 2 పల్లీలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. ఏంటి మౌనరథమా? మౌనరథం ఎందుకు చేస్తున్నావే నువ్వు? మొగుడు కోసమా? చూడు, మొగుడు కోసం మౌన వ్రతాలు చేస్తుంది. నువ్వు నా కోసం ఏమైనా చేసావే? ఏం చేయాలి నీ కోసం? మొగుడు బాగుంటే ఏమైనా చెయ్యొచ్చు. మొగుడు మైండే బాగలేనప్పుడు ఎన్ని రథాలు చేసినా ఎన్ని నోములు నోసినా ఏ లాభం ఉంటుంది? ఇంకా చాలు, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? సర్లావే. వీడు మధ్య వరకు భయపడి మా పుట్టింటికి వెళ్ళడం కూడా మానేశాను నేను. వీడు ఎక్కడ బట్టలు వేసుకోకుండా ఆఫీస్కి వెళ్తాడు అని. ఏమే వీడు చూడు, స్కూల్లో ఆడి ఆడి బాగా మట్టి మట్టి అయిపోయాడు వీడు. వీడికి స్నానం చేయొచ్చు నీట్ గా. ఎవరా బాబు? మన బాబు. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి వీడెవడు? అదే నేను అడుగుతున్నా, ఎవరా పిల్లాడు అని. నా కొడుకు. నీ కొడుకు అయితే నాతో ఎందుకు వస్తాడయ్యా? రాలా, నువ్వే ఆడు తీసుకొచ్చావు. నీ మీద పోలీస్ కేసు పెడతా. నేను పెడతా. ఏమండి, ఆయనకు కొద్దిగా మతి మరిపు ఉంది, దయచేసి వదిలేయండి. ఎలవేలా బాగా మాట్లాడావు. నా కొడుకు ఎవడెవడో కొడుకు నాతో వచ్చేస్తాడు నా ఆస్తి కొట్టేద్దామని. అవునే, మన పిల్లలు ఎక్కడున్నారే? మనకి పిల్లలు ఎక్కడున్నారు? మనకి పిల్లలు లేరా? ఎక్కడున్నారు అంటున్నా. సరే, నాకు మతి మరుపు. నేను పిల్లలు కనడం మర్చిపోయాను. నీకు గుర్తుంది కదా, నువ్వు పిల్లలు కనొచ్చు కదా. పిల్లలు కనాలంటే ఒకరికి గుర్తుంటే సరిపోదు, ఇద్దరికి గుర్తుండాలి. నీకు గుర్తు చేసి 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 నేను పిల్లలు కన్నా మర్చిపోతున్నాను. నా మతి మరుపు వల్ల నా వంశమే ఆగిపెట్టట్టుంది. ఎవరు? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నానా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. సరే, ఒకసారి అమ్మతో మాట్లాడతా. మీ అమ్మ ఎక్కడుందరా దరిద్రుడా? పోయి 10 ఏళ్ళు అయితే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వచ్చావా లేదా అని ఫోన్ చేశా. వచ్చాను నాన్న, ఇంటి దగ్గరే ఉన్నాను. పెట్టే ఫోను. అవును, మా నాన్న ఫోన్ మాట్లాడక ముందు ఎక్కడున్నాను? పిల్లల దగ్గర. ఏమే, నా మతి మరుపు వల్ల నాకు పిల్లలే పుట్టట్లేదు అన్నావు కదా. ఇప్పుడు చూడే, సంవత్సరం తిరగక ముందు నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. పిల్లలు కన్నావంటే వద్దు వద్దు అంటావు. ఈ వినపనేంటి? ఇవాళ ఇలా ఆవిడతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమే పరిగెత్తుకుంటూ పరాయి మగాడు వెనకాల దాక్కుంటావంటే నువ్వు? పిల్లలు కన్నావంటే పిల్లలు కన్నావరా? నా భార్యరా? అమ్మా పల్లవి, రావమ్మా. పప్పులా ఉన్నాయి. ఏమైందన్నయ్యా? నా భార్య? మరి మీ భార్య ఎందుకు పెట్టుకున్నాను నేను? నీకు మతి మరపు ఎక్కువయ్యి. మతి మరపు. మీ పిల్లలు చేయి పెట్టుకుంటే నీ పిల్లలు కాదని నీ భార్య చెప్పాలి కదా. అది మౌన వ్రతం చేస్తుందిరా. అది నా తప్ప. ఏదైనా జరిగి ఉంటే బాధ్యత నువ్వు వాయిస్తా, నీ పిల్లలు వాయిస్తుందా? ఏంట్రా చేసిందంతా నువ్వు చేసి మేం బాధ్యత వహించాలా? ఏంటి చేసేది? తప్పు ఈ సిచ్యువేషన్ తప్పు నా మతి మరపు కాదు. నీ భార్య మౌనం. ఓ రేపు మీరు చేసిన అంటారు. నువ్వెవరు? నువ్వా? మా ఆయనకు మతి మరుపుందిగా, కాస్త జాలి పడండి అన్నయ్య. జాలి పడడం కాదమ్మా, జాగ్రత్త పడాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పడండి మీరు. మౌన వ్రతం ఇంకా ఎన్ని రోజులే? కౌసల్యా సుప్రజా రామ. పల్లవి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. చూడు, షూ వేసుకోవడం మర్చిపోలేదు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోలేదు, షర్ట్ వేసుకోవడం కూడా మర్చిపోలేదు. సండే ఇవాళ ఆదివారం అన్న విషయం మర్చిపోయావు. నాకు మతి మరుపు లేదు అని గుర్తు చేద్దాం అనుకునే లోపే ఆధారం వచ్చి చేస్తుంది నా కర్మ. కాకపోతే సరే గాని, నేను కూరగాయలకు మార్కెట్ కి వెళ్తున్నాను. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారే? బయటికి వెళ్తారు, నాకు తెలీదా? ఇప్పుడు దాన్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఎందుకు వస్తే కళ్యాణి మార్కెట్కి వెళ్దా? అది భయపడుతుంది. ఫోన్ ఎవరు?
హలో ఎవరు? ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నానన్నా. ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్తుంటావుగా, అందుకే చేశా. ఎందుకు వెళ్తానా నాకు తెలీదా? నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. ఒకసారి అమ్మకి అమ్మతో మాట్లాడతా. చంపేస్తా. సరే అమ్మలేదు కదా. సత్తిపండు మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్కెట్కి వెళ్ళారు. రా కాసేపు మాట్లాడుకుందాం ఇతరం. వీడు నన్ను సత్తిపండు అంటే ఏంది? మెంటల్ లేకుండా నువ్వు చదువుతుండు, నేను వస్తా. ఇల్లే బెస్ట్. సరే సరే. దొంగ వచ్చాడు, ఎటు వెళ్ళాడు? ఇంట్లో వెళ్ళాడు సార్. కానిస్టేబుల్ చూడు. వదలు. వీళ్ళిద్దరు దొంగ ఎవరు? నాకు అదే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. చూస్తుంటే ఇద్దరు దొంగల్లానే ఉన్నారు. అయ్యో, నేను దొంగని కాదు సార్, నేను ఈ ఇంటి ఓనర్ని. నేను ఇంటి ఓనర్నే. ఎట్రా ఏంటి సార్? వీళ్ళిద్దరిలో మీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? ఇతనే సార్, మా ఇంటి పక్కన ఉండేది సత్తిపండు సార్. మీ ఇంటి పక్కన ఉండేది నేను రా. నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నాకు తెలీదా? నాటకాలు చేస్తున్నావు? నేను దొంగని కాదు సార్, ఆడి మధ్య మరుపు సార్. ఆడికి ఎవరికైనా మధ్య మరుపు? నిన్న ఏం వారం సార్? శనివారం కదా? అవును. ఈ రోజు ఆదివారం కదా? అవును. రేపు సోమవారం కదా? అవును. 3 వారాలు కరెక్ట్ చెప్పినప్పుడు నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నేను కరెక్ట్ చెప్పలేనా సార్? తీసుకెళ్ళండి సార్, వాడు ఏదో ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఈవిడెవరు? మా ఆవిడ సార్. మాట్లాడలేంటి? నేను బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మొగుడు బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మెంటల్ దానా, నీ మౌనవ్రతం వీడి నేనే నీ మొగుడని చెప్పవే. నీ మొగుడే పోయాక నీకు మౌనవ్రతం దేనికి? ఆడికేమో మెదలు లేదు, నీకేమో నోరు లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండే కంటే జైలుకి వెళ్ళిపోవడం బెటరే. నేనే దొంగను సార్. 40 రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దొంగతనాలకి నేనే కారణం సార్. కుదిరితే కాల్ చేయండి సార్, వీలైతే ఉరేయండి సార్. నన్ను మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంచకండి సార్. ఆగండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? వీడ దొంగ, ఆ ఇంట్లో దూరితే పట్టుకెళ్తున్నాం. ఆయన వీడు దొంగ అని చెప్పిన దరిద్రుడు ఎవరు? ఆయన ఏడ్చారు. ఆయనకు మతి మార్పు ఉంది. మతి మార్పా? నువ్వెవరు? ఆయన భార్యని. ఆవిడ నీ భార్య? ఆవిడ నా భార్య సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈ బతులో ఇప్పుడే. నాకు సంబంధాలు చూస్తున్నారా? నీకు సంబంధాలు? ఇలా కొట్టిందంటే మా ఆవిడే సార్ ఇది. ఈ రోజు ఏం వారం రా? ఆదివారం. రేపు సోమవారం. ఎల్లుండి తెలియదు సార్, తెలియదు సార్. నిన్ను నమ్మి కేసు డీల్ చేస్తే మా పోలీస్ జాబ్ సంకర ఆగిపోద్ది. అయినా ఏమే కళ్యాణి, పోలీసులు మీ ఆయన పట్టుకొలుతున్నప్పుడు నీ నోరేమైంది? నువ్వని చెప్పచ్చుగా ఆయన మా ఆయన అని. అది చెప్పదమ్మా, నేను పూర్తిగా పైకి పోయేదాకా అది నోరిప్పదు. అది నోరిప్పదు. సారీ సత్తిపండు. మోనికి దండవరా బాబు, మోనికి దండవరా బాబు. సత్తిపండు సారీ. నువ్వెవరు? మంచి కసకలా ఉన్నావు, కసకలా ఉన్నావు. నువ్వా? ఎవరు ఫోను? నాన్నా నేనరా, మీ నాన్నే. ఎవరు నాన్న? నాకు నాన్న పోయి 10 సంవత్సరాలు అయితే. సన్నాసి పోయింది మీ అమ్మరా, నేను కాదు. అమ్మ నాన్న నీ మతి మరుపు. నా మతి మరుపు అంటావు. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ తో ఒక దొంగనే పట్టించాను నేను. నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతానులే. పెట్టే ఫోన్. నమ్మడంట నమ్మడు. నువ్వేంటే వంట చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? లా వంట చేయదా? నీళ్ళు పెట్టుకోరా. మీరెవరు? నాకంటే మతి మరుపులా ఉంది ఇది. సచ్చినోడు సచ్చినోడు. ఇదిగో నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. ఏమే నువ్వు ఆగమన్నా నేను ఆగాను. నువ్వు తీసుకెళ్ళి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా. మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని. ఇంకోసారి నీ గడప తొక్కను రా. వచ్చే జన్మలో కూడా తొక్కకే. తొక్కే వరకు నిన్ను తొక్కేస్తావు అనుకుంటున్నా. కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క, గజ్జి కుక్కవే నువ్వు. సచ్చిందానా? అమ్మో, వీళ్ళు లేకపోతే మన జీవితం ఏదో శూన్యమైపోయినట్టు, సూర్యుడే ఉదయించినట్టు, వర్షాలే పడనట్టు వీళ్ళు బిల్డప్లు. మీరు మొగుడు జీవితంలో ఒక పార్ట్, మీరే మొగుడు జీవితం కాదు. అది గుర్తు పెట్టుకోండి. ముందు ముందు తెలుస్తుంది. తెలుసుకునేది తెలుస్తుంది పద. తెలియదు. ఏమే ఒక టీ తీసుకురా. టీ కావాలా? మా పొట్టిది లేదు కదా. గంటలోనే తేడా తెలుస్తుంది. మర్చిపోయా. ఓకే వెళ్ళిపోతే మేము టీ పెట్టుకోలేమేంటి? పెట్టుకో. టీ పెట్టుకోగలం, కాఫీ కూడా పెట్టుకోగలం. గుర్తు పెట్టుకోండి. మాకు రాదా ఏంటి? ఇదిగో టీ పెట్టుకున్నా, మాకు రాదా? ఇప్పుడు ఎక్కువైంది. అయినా పర్లా, ఈ రోజు ఎక్కువ రేపు తప్పించుకుంటాం.
నేర్చుకుంటే ఏ పనైనా వస్తది. ఇంకో గంట అయ్యాక తెలుస్తుంది. కానీ అమ్మా తాగలేకపోతున్నాను నేను పెట్టిందే. కానీ నా పొట్టి చాలా బాగా పెడతాడు, కానీ దానికి ఈగో ఎక్కువ. ఖుషి సినిమాలో భూమి కట్ అయిపోద్ది, దానికి ఈగో ఎక్కువ కాబట్టి దాన్ని పంపించి పడదొబ్బా. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అబ్బో నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడినే వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? చెరగొట్టాలని కూడా చెప్తారా రే? నా జీవితంలో లేని ఆనందం నీ జీవితంలో లేకుండా చేస్తానరా? సాడిస్ట్. పక్కోలు కాపురం పచ్చగా ఉంటే నువ్వెందుకు కూలుకుంటున్నావని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, నీ ముందు కూర్చొని ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఊరించి తింటున్నాడు, నీకు ఎలా ఉంటది? చంపేయాలనిపిస్తుంది కదా. నీ అంత సాడిస్ట్ నేను కాదు, నేను ఓన్లీ టార్చరే పెడతా. శ్రావణి ఏం చేస్తున్నావు ఇంట్లో? మా ఆయనకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టమే, వండి పెడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్ పులావ్ చేస్తున్నానే. నీకు ఎగ్ పులావ్ అంటే ఇష్టం లేదు కదే? మా ఆయనకి ఇష్టం కదే. అబ్బో, వీళ్ళ మొగుడు మీద ఉన్న అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతుందిగా, నాకు అసలు ఒళ్ళంతా మంట ఎక్కేస్తుంది. ఇంకా నా వల్ల కాదు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వంట అయిందా? అయ్యిందండి. మీకు ఏమైనా కాస్త కూరలు పంపించమంటారా? మీరు పంపించిన నా ఆకలి తీరు, నా ఆకలి వేరేలా ఉందిలా. కానీ ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరు మొగుళ్ళు శ్రీరామచంద్రులమ్మ. అవునండి. ఇద్దరు మొగుళ్ళు, ఇలాంటి మొగుళ్ళు దొరకడం మీ అదృష్టం అమ్మ. అవునండి, మేము అదే ఫీల్ అవుతాం. మొగుళ్ళు శ్రీరామచంద్రులు ఉన్నప్పుడు మొగుళ్ళ ఫోన్లకి లాకులు ఉండకూడదు కదమ్మా. లాకుంటే ఏమవుతుంది బంగపట్టి గారు? ఏంటండి లాకుంటే ఏమవుతా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లే పోతాయమ్మా. మొగుడి ఫోన్ లాక్ వెనకాల రహస్యం తెలియకపోతే జీవితాలే పోతాయమ్మా. ఒక్కసారి మొగుడి ఫోన్ కి లాక్ తీసి చూడండి. తీసి చూస్తే దాంట్లో కొండలు ఉండొచ్చు, గుట్టలు ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, లక్ష్మణ్ రావు పేరుతో లక్ష్మి ఉండొచ్చు. మీ కాపురం మధ్యలో నేను పుల్లలు పెడుతున్నాను అనుకోవద్దమ్మా. మీ పసుపు తాళ్ళు పచ్చగా ఉండాలని చెప్పి ఒక పక్కింటోడి తాపత్రయం అంతే అమ్మా, ఏరేదేం లేదమ్మా. శ్రావణి శారదా, బంగారు తల్లులారా, వంట రూమ్ లో ఏ సామాన్ ఎక్కడుందో పని మనిషికి తెలియాలి, మొగుడు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో పెళ్ళానికి తెలియాలి. అంతే అమ్మా, తెలుసుకుంటారుగా. అంతేమో, వేరే ఉద్దేశాలు ఏం లేవు. మనం వంటింట్లో కూర మాడిపోతుంది, బయట ఏం చేస్తున్నావు? ఏమే ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ జేబులో పెట్టుకోవాలా? టీవీ దగ్గర పెట్టచ్చుగా, ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చుగా, సోఫాలో పెట్టచ్చుగా, డైనింగ్ టేబుల్ మీద పెట్టచ్చుగా. ఇదంతా కాదే శారదా. నువ్వు ముందు ఫోన్ లాక్ తీసివ్వు. నువ్వు కూడా ఫోన్ లాక్ తీసివ్వు. లాక్ తీయాలా? ఫోన్ లో ఏముంది? ఏమో, ఫోన్ లో కొండలుండొచ్చు, గుట్టలుండొచ్చు, ఎత్తులుండొచ్చు, పల్లాలుండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు. నాకు ఫోన్ లాక్ తీసివ్వు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లాక్ తీసివ్వు. ఏమైంది ఇవాళ నీకు? ఏమైందా మీకు? ఇదిగో. సావిత్రి అండి. దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలులో ఉంటది. సావిత్రి పిన్ని అని సేవ్ చేసుకోవచ్చుగా. మిస్ అయిపోయాడే. కుమారి ఆఫీసా? ఈడు దొరికాడు. ఆఫీసులో ఆయనే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుందా, చామచాయిగా ఉంటుందా? తెల్లగా. వయసు ఎంత? వయసు పెళ్ళి అయిందా లేదా? పెళ్ళి ఆఫీస్ అందరికి కాఫీ ఇస్తా, నీకు ఒక్కడికే కాఫీ ఇస్తుందా? కాఫీ. దాని నెంబర్ ఆఫీస్ అందరి దగ్గర ఉందా, నీ ఒక్కడి దగ్గర ఉందా? వసే నువ్వు పెళ్ళానివా యాంకర్వానే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు, పనికి మాలిందా? ఈ దుర్గెవరు? దుర్గ కాదే, దుర్గారావే. ఇక్కడ రావు మిస్ అయిందేంటి మళ్ళీ? పొడవుగా ఉందని షార్ట్ కట్ చేసి పొట్టిగా పెట్టుకున్నాను. బాబు బంగారాజు, మనకి షార్ట్ కట్లు వద్దమ్మా. నువ్వు ఆల్రెడీ షార్ట్ లో ఉన్నావు, అది చాలు. బ్యూటిఫుల్ లవ్ అని మెసేజ్ వస్తుందేంటి? ఇప్పుడు దొరికాడు. బ్యూటిఫుల్ లవ్. ఏది ట్యూ? వసే ప్లాస్టిక్ బాటిల్ మొహం దానో, ఇది బ్యూటిఫుల్ లవ్ కాదే, బ్యాటరీ లో. బ్యాటరీ లోవా? అది కూడా తెలియట్లేదు. తింగర్ దానికి తింగర్ దానిలా ఉంది ఇది. సడన్ గా ఈ ఫోన్ చెకింగ్ ఏంటే? పోలీసులు రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు సడన్ గా చెకింగ్ లేండి అని పోలీసులు అడుగుతావా? మూసుకుని చాలానా గట్రా రావట్లే. పెళ్ళాలు పోలీసులు అంతే, సడన్ గానే చెక్ చేస్తారు. ఇంకొకసారి నువ్వు ఫోన్ కు లాక్ పెట్టావనుకో చంపేస్తాను. పట్టుకో. నువ్వు కూడా లాక్ తీసి పెట్టు. సడన్ గా ఏంట్రా ఇల్లు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బ్రదర్? బంగపాటి
ఏమైంది? సడన్ గా మా పిల్లలకి మా మీద అనుమానం వచ్చింది బంగపాటి. మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం బంగపాటి. ఎవరు పెడతారు బ్రదర్ పుల్లలు? ఎవరు పెడతాడు? ఎవరు ఖాళీగా ఉన్నారు ఇక్కడ? ముందు మైండ్ లోంచి ఎవరో మా కాపురంలో పుల్లలు పెడుతున్నారు ఫస్ట్ మైండ్ లో తీసేయండి. మీరు తీసేస్తాను, నేను మాట్లాడతా. తీసేస్తారా? తీసేసాం. ఒట్టు ఒట్టు. మీరేం కంగారు పడకు, ఎవరు పుల్లలు పెట్టు. బంగపాటి, మా ఇద్దరి ఇళ్ళల మధ్యలో పెద్ద మనిషి నువ్వే బంగపాటి, కొద్దిగా చూడు. నేను మాట్లాడతాను, మీరండి. పదరా ఆఫీస్కి వెళ్దాం. డాన్సులు చేస్తారా మీరు? ఎంట్రీ సాంగ్ ఇస్తారా? ఆ రోజు సాయంత్రం శారదా, ఏంటి బంగపాటి గారు? వచ్చారా మీ మగుళ్ళు? రాలేదండి. ఇంకా రాలేదా? అమీర్పేట నుంచి రావాలి కదండి, కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతామ్మా? అక్కడ 6కి ఆఫీస్ అయిపోద్ది. ఇంటికి రావడానికి అర్ధ గంట. ట్రాఫిక్ ఉందనుకో ఓ గంట, గంటన్నర అయింది. ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇద్దరు కలిసి బార్లో కూర్చొని మందు కొడుతున్నారు. ఇద్దరికి మందు అలవాటు లేదు. పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక సిగరెట్ కూల్ డ్రింక్ తాగుతుంటే అది కూడా అలవాటు లేదు. వీళ్ళకి 3 అలవాటు ఏముందబ్బా వీళ్ళకి? వారు ఎక్కడైనా ఎదుర్కొంటారు, ఎవరైనా హత్తుకుంటారు. మీకెందుకు రా? మీకెందుకు అడుగుతున్నా? ఇప్పుడే వాళ్ళిద్దరు డౌట్ లో ఉన్నారు. RRS కన్ఫర్మ్ చేసేస్తారట మీరు. తప్పురా, పచ్చటి కాపురంలో రాళ్ళు చల్లడం చాలా తప్పురా రే. నాకు అసలు ఇష్టం ఉండదు. సరే, ఇప్పుడు వచ్చారనుకో వాళ్ళు, మీరు అడుగుతారు ఏమైంది లేట్ అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నామే అంటారు. అంతే, మీరు దాన్ని మైండ్ లో పెట్టుకొని గోడవలు మాత్రం పడకండము. ఫిట్టింగ్ మాస్టర్ బాగా అలసిపోయావరా? ఏమే వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసేస్తా. వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తర్వాత పెడతానులే గాని అర్ధ గంట లేట్ అయిందేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామే. ఏంటి అలా చూస్తున్నావు? చొక్కా నలిగిందేంటి? జుట్టు చెదిరిందేంటి? ఆఫీస్ లో ఉంటే చొక్కా నలగదంటే? ట్రాఫిక్ లో బైక్ మీద వస్తుంటే జుట్టు చెదరదానే. ఆపండి మీ ఇద్దరు నాటకాలు. వీళ్ళిద్దరు 4 గోడల మధ్య ఉంటున్నారు. వీళ్ళిద్దరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? మీరు కుక్కలు రా, కుక్క బుద్ధి మాకు బాగా తెలుసు. మీరు గజ్జి కుక్కలు రా, గజ్జి కుక్కలు. ఏమైందిరా? ఇద్దరు పిల్లలు ఒకేసారి అనుమానం పడుతున్నారు ఏంట్రా? ఏమైంది బ్రదర్? ఏమైంది? ఏమైందో తెలియదు. సడన్ గా ఇవాళ ఉదయం నుంచే పార్సల్ బదిలింది. ఈ రోజు కదా మా ఆవిడ వెళ్ళిపోయింది. అవునా? మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు అనుమానం పడతాకి. వీళ్ళ అనుమానం నా సైడ్ మళ్ళీ వీళ్ళ అనుమానం దారి మళ్ళించాలి. వాళ్ళిద్దరు బాగా తిన్నదరక్క పలుచు కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరు కోపాలు చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటకు పిలిపించి క్లాస్ పీకెట్టున్నారుగా. క్లాస్ పీకో మరి. చేతకాలంలో చైలు ముడుచుకొని కూర్చుంటావా? అయితే పిలవండి మరి. రండే బయటికి. నువ్వు బయటికి రావే. పిచ్చి పిచ్చిగా వాగామంటే తొక్క తీస్తా, తొక్కి పట్టి నార తీస్తా. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బ్రదర్, వాళ్ళు కొట్టినా కొట్టేస్తారు. నన్ను ఎక్కడ కొడతాదండి? ఈ పంది మొహం నన్ను కొట్టడం ఏంటి? కొట్టేశారు. అయ్యో ఏంటమ్మా అలా కొట్టేశారు? వారు పౌరుషం లేని మగాలు కాబట్టి సరిపోయింది. అదే పౌరుషం ఉన్న మగాలు అయితే మీ ఇద్దరు చంపలు చల్లమన్నాయి తెలుసా? ఎవరికి బంగపాటి పౌరుషం లేండి? నాకు పౌరుషం ఉంది. నాకు పౌరుషం ఉంది. ఏంటి బ్రదర్ ఇది? పాపం ఆడవాళ్ళు చూడకుండా వాళ్ళేదో ఒక దెబ్బ కొట్టారు, మీరు మూడేసి దెబ్బలు కొడతారా? ఇది పద్ధతేనా? వాళ్ళు ఇప్పుడే మేము మగాళ్ళతో సమానం, అన్నింటిలో సమానం అంటారు. ఇందులో కూడా మేము సమానమని 3 దెబ్బలు కొట్టారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మేము కూడా అన్నిట్లో సమానమే. మీ గొడవలు చూస్తే మీరేమో చీపురు కట్టలతో, మీరేమో కర్రలతో కొట్టుకునేటట్టున్నారుగా. ఆపేయండి. ఫిట్టింగ్ మాస్టర్ ఏం చేస్తున్నారు మీరందరూ? పద్ధతేనా ఇది? ఇంకా చాలు. మీరు చీపురుతో కొట్టారని, మీరు కర్రలతో కొట్టారని చెప్పి ఇదిగో మీరందరూ కలిసి విడాకుల దాకా వెళ్ళిపోకండి. అర్థమైందా? వాళ్ళతో అడ్జస్ట్ కాపురం చేసుకోండి, అంతేమా. ఈ పొట్టోడితో నేను సర్దుకుపోవడం ఏంటండి? ఈ పనికి వెళ్ళారు నేను సర్దుకుపోవడం ఏంటండి? నేను చచ్చినా కాపురం చేయండి. ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. సరే అమ్మా, మీరు విడాకులు ఇస్తున్నారు సరే, కానీ వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు ఇక్కడ ఈరమ్మ మీకు, అంతే కదా బ్రదర్? ఏంటి మాట్లాడుతున్నావు బంగపాటి? నాకు సిగ్గు, శరం, పౌరుషం అన్ని ఉన్నాయి. పనికి మాలింది. నాకు విడాకులు ఇవ్వకముందే నేనే దీనికి విడాకులు ఇచ్చేస్తాను. నీకు లేదురా సిగ్గు? నాకు కూడా ఉంది. మరి నేను కూడా దీనికి విడాకులు ఇచ్చేస్తున్నా. వాళ్ళు ఆపండి బ్రదర్. మీ కాపురాలు పచ్చని కాపురాలు నీరు గారిపోతుంటే చూడలేకపోతున్నాను. మీకు దండం పెడతాను. వాళ్ళు ఆపండి బ్రదర్. లెగు బంగపాటి. ఆ పనికి మాల కోసం నువ్వు దండం పెట్టడం ఏంటి?
నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ఎనర్జీ. ఐ లవ్ యూ. ఇప్పుడు ముగ్గురికి చలికాలం సమానంగా ఉంది. అదే ముగ్గురు అందరం సమానమే అంటున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. దీని మొగుడు లేడని నన్ను కొడుతుంది. పనికి మాలేని ఎదవల్లారా, మీ పచ్చటి కాపురంలో నిప్పు పెట్టింది వీడు. ఎందుకు అలా చేశాడు? వీడి పెళ్ళ వెళ్ళిపోయింది కదా, అందుకే మీ పిల్లలు కూడా పంపించేశాడు. వీడు ఒక పెద్ద సాడిస్ట్. మన పిల్లలు కోర్టుకెళ్ళారు రా, ముందు అక్కడ తెలుసుకుందాం పారా. ఆగండి. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగతాపం నమః నీ ఝమ ఝమాటం సుడిరేగిల్దియడ తడతాళం. ఈ దసరా పూట నాతోను ఇంత బాగా డాన్స్ చేసావు చూడు, ఎప్పుడు మర్చిపోని హ్యాపీనెస్. ఇంతటి హ్యాపీనెస్ లో మిమ్మల్ని ఒకటి అడగనా? అడగమ్మా. సరదాగా హనీమూన్ కి ఎంజాయ్ చేద్దామండి. మొగుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగావు చూడు, ఇదే టైమింగ్ అంటే. ఇదే టైమింగ్ అంటే ఇదే టైమింగ్ లో అందరు ఆడవాళ్ళు అడిగితే అందరు మొగుడు అన్ని చేస్తారే. బ్యాగ్ తీసుకుంటా వెళ్ళందా? చిటికలు వచ్చేస్తానండి. ఒక్క నిమిషం అండి. ఇదిగో నేను 4 రోజులు హనీమూన్కి వెళ్తున్నాను. నువ్వు రేపటి నుంచి పనికి రాక్కర్లేదు. ఇదిగో జీతం. ఏమండి వెళ్దామండి, 10 మంది కొంచెం జీతం ఇచ్చేస్తాను. ఇచ్చేసావా? వెరీ గుడ్. ఒక్క నిమిషం. ఇదేంటి హనీ? అక్కడ చూడు, అదేంటి? రెండు కలుపు హనీమూన్. ఇదేగా నువ్వు అడిగింది. హనీమూన్ అడంగానే పదవే వెళ్దాం అన్నప్పుడు అనుకున్నా ఏదో ఉంటుందని. ఇదన్నమాట సంగతి. మరి లేకపోతే మీరు అడిగినవన్నీ చేసుకుంటూ పోతే మీరు అంగార గ్రహాన్ని కూడా తీసుకెళ్ళమంటారు. ఏంటి ఈరోజు వార్తలు? సమయానికి ఫోన్ పని చెత్తలేదు. ఏ రమణ గోకులా, టైం అవుతుందని చెప్పు. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది. అదే రమణ గోకులా, టైం ఎంతైందో జర చెప్పరా? అదే చెప్తాను సుబ్రహ్మణ్యం. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంత అయింది అంటున్నా. సరే నిన్న ఎంత అయింది? మొన్న ఎంత అయిందో నిన్న అంతే. మొన్న ఎంత అయిందో నిన్న అంతే అయింది. సుబ్రహ్మణ్యం, పరిస్థితిని బట్టి నువ్వు మారచ్చు, నేను మారచ్చు, కానీ టైం మారదు సుబ్రహ్మణ్యం. ఒకేలా నడుస్తుంది. నా టైం బ్యాడ్ ఉంటే నేను టైం అడిగినా, ఇంకోసారి నేను టైం అడిగితే నీ చెప్పుతో కొట్టు. నా చెప్పులు కాస్ట్లీ, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో. అయ్యో పాపం, ఆయన ఏమన్నా మీ ఆస్తి అడిగారా? టైమే కదా అడిగారు, చెప్పకపోయారా? నేను 5,000 పెట్టి వాచ్ కొనుక్కుంది వాడికి టైం చెప్పడానికి, నీకు టైం చెప్పడానికి కాదు. నాకు నేను టైం చూసుకోవడానికి. ఆయన పని మనిషి లాగే ఉండు. ఇంట్లో పనులు చేయడం సరిగా చేత కానీ అన్నిట్లో ఏళ్ళు పెట్టడం చేత అవుతే నీకు? అవును హనీ, నాకించే మీరే చెప్పాలి నాకు. అయినా మీతో మీ ఆవిడ కాపురం చేస్తుంది చూడండి, హ్యాట్సాఫ్ చెప్పాలి నిజంగా. సరిగ్గా చెప్పాను సుయ్య. రేపు నెల నుంచి నీకు 100 రూపాయలు జీతం పెంచుతున్నా. చాకబకు నిజంగానే పెంచుతానులే. ఇల్లాలంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? అదేంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? ఇంటికి దీపం ఇల్లా అన్నావు, వెలుగు వెలుగు వెలగవే. ఇంటికి దీపం వెలుగు అన్నావు కదా, వెలగవే. చంపేస్తా వెలుగు. నువ్వు దీపం అన్నావు కదా, వెలుగు. లైట్ ఆఫ్ చేసి వెలుగుంటున్నాడే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంటికి దీపం ఇల్లాలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు, పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం ఎందుకు? ఇంటికి దీపం ఇల్లాలే అయితే ప్రభుత్వము గల్లీకో స్తంభాన్ని నిలబెట్టదు, మిమ్మల్ని నిలబెడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు, మొగుడి జీవితంలో సగభాగం పెళ్ళాలు అనే సోది మాటలు ఆపండి. నిన్ను కట్టుకున్నాను చూడు, నా కర్మయ్యా బాబు. వర్మాన్ కట్టుకుంటే తెలిసేది నీకు, వాసిపోయేది. నాటకాలు చేస్తున్నారు వీళ్ళు. వస్తే కస్తూరి, ఏంటండి? నీకోసం బంగారు ఉంగరం పట్టుకొచ్చినా. ఏంటి? బంగారు ఉంగరం. ఇదిగో పెట్టుకో. అయినా నేను అడగకుండానే బంగారం ఎందుకు తెచ్చారండి? బెల్లం అడిగితే తెచ్చేటోడు మొగోడు కాదే, బెల్లం అడగకుండా తెచ్చేటోడే మొగోడు, మొనగాడు. అక్కడ అడగకుండానే అన్ని వస్తున్నాయి, ఇక్కడ
అడిగినా మాత్రం ఏమీ రావట్లేదు. పెళ్ళాం అడగకుండానే అన్ని తెచ్చిస్తున్నాడంటే అక్కడ బలమైన లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇలా బహుమతి రూపంలో ఇస్తుంటారులే, అర్థమైందా? లోపం ఇప్పటికి కూడా గ్రౌండ్ లో 20 కిలోమీటర్లు ఆగకుండా పరిగెడతా. నువ్వు గ్రౌండ్ లో పరిగెత్తడానికి పనికి వస్తావు, గ్రౌండ్ లో ఆడడానికి పనికి రావలేదు నువ్వు. కానీ నీతో వాదించే కంటే అన్ని మూసుకొని పని చేసుకోవడం నయం. అర్థమైందా? నేను ఎదువులతో మాట్లాడు. నేను మాట్లాడతాను. ఇంకేంటి విషయాలు? నిన్ను ఇలా కాదురా రే, నాతోనే గెలుకుంటావు నువ్వు. హలో, ఎవరు లోపల? సార్ లోపల ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే మీరేనా? నేనే సార్. లోపం శాపం కాదు సార్. లోపం వానపాములా పడి ఉన్న మీ నరాలు ఈ బాటిల్ రోజు పాలలో 3 సార్లు కలుపుకొని తాగితే నా స్వామి రంగం నాకు లోపం ఉన్నా నీకెవరు చెప్పిండు? ఆకాశరామన్న ఫోన్ చేసి చెప్పిండు సార్. ఆకాశరామన్న అయినా ఎవరు ఫోన్ చేసి చెప్తే ఏంటి సార్? మీకు లోపం ఉంది, నా దగ్గర మందు ఉంది, మానవత్వం ఫోన్ చేసినోడికి ఉంది. నేను రోజు 30 బాటిల్ అమ్మాలి, అది నా టార్గెట్ సార్. మీరు కొన్నారనుకో మీ టార్గెట్ ని మీరు రీచ్ అవుతారు, నా టార్గెట్ ని నేను రీచ్ అవుతాను. దయచేసి కొనండి. లేకపోతే నరికి పోగులు పెడతాం అనుకున్నాను. వాడు అంతలా బతిమిలాడుతుంటే ఒక బాటిల్ కొనుక్కోవచ్చుగా. కొనవా? సచ్చినా కొనను. సరే ఫ్రీగా ఇస్తున్నా. వాడు ఫ్రీగా ఇచ్చిన వాడను, వాడకపోతే చంపేస్తా. నీ మొండితనానికి పోయి ఒక అభాగ్యురాలు జీవితాన్ని నాశనం చెయ్యకు. వాడు ఆడొచ్చుగా పాప, ఆడ బలవంతం చేసి. ఆకాశ రామన్ ఎవడో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నాకు పనిపాటు లేదనుకుంటున్నా? నువ్వు నీ పిల్లానికి ఉంగరం ఇచ్చి మామిడి రెచ్చగొట్టినంత మాత్రం వీళ్ళకి ఎంట్రీ ఇప్పించింది నేను అనుకుంటున్నా? నాకు బోచెడు పనులున్నాయి. ఎందుకు సుబ్రహ్మణ్యానికి అంత ఇబ్బంది కలిగిస్తున్నావు నువ్వు? ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది, అది తన మానన తను పడుకొని ఉంటుంది. దాన్ని తోకబట్టి లాగితే ఇలాగే ఉంటుంది. హలో, లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి ఏంటి రాబాయ్? నాదేమన్నా సార్? లోపల ఎవరికి ఉన్నాయి కాదు, లోపల ఎవరున్నాయని అడగాలి. నాది అదే బోల్తా, లోపల ఎవరికి ఉన్నాయి? దాసరాజు ప్రాబ్లం అని నాకు అర్థమైంది. కానీ ఎవరు నువ్వు? సుబ్రహ్మణ్యం నీది? నాదే సుబ్రహ్మణ్యం. లోపం పాపం కాదు సార్, శాపం అంతకన్నా కాదు సార్. నీది ఫికర్ మత్ కరో, నీది పెళ్ళానికి కడుపు చేసే బాధ్యత నాది. ఏం మాట్లాడతారు నువ్వు? నాది అంటే నాది మూలిక చేస్తుంది సార్. ఇంతరికి ఫోన్ చేసావురా నువ్వు? అంటే నాకు పనిపాట్లేదు అనుకుంటున్నా? నువ్వు పిల్లానికి నీ ఉంగరం తెచ్చి నా పిల్లని రెచ్చగొట్టా అని చెప్పి అందరికి ఫోన్ చేసి పిలుస్తాంట్రా? నాకు బొచ్చడి పనులున్నాయి. మనది పిల్లంకి పిలవండి, ఇది మూలిక ఇస్తాయి, అది నీకు తల్లించేస్తాయి. నాది మూలిక నువ్వే నాకు తెలుసురా ఇవన్నీ చేసేది. నేనెందుకు చేస్తాను? వచ్చాడు పనులున్నాయి నాకు. నన్నే గెలుక్కుంటారా? హలో, సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు అంటే మీరేనా? నేను కాదు, అక్కడ అక్కడ అక్కడ. మరి మీరెవరు? నా పేరు రమణ గోకుల. అబ్బా, మీరే సుబ్రహ్మణ్యం ఏంటి ఎంత బాగుండేదో. వద్దులే పర్ఫార్మెన్స్ అక్కడే చేసుకో, నాకు సంబంధం. ఈ మగాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరు బాబా. సుబ్బు, అరే సుబ్రహ్మణ్యం. ఎవర్రా సుబ్బు? సుబ్రహ్మణ్యం ఏం తెచ్చినావు? ఏం మూలిక తెచ్చినావు? మా దగ్గర మూలికలు ఉండవు, అంత ఫిజికల్ ట్రీట్మెంటే. ఒక తమ్మకోకడానికి దండం పెడతారా? ఇన్ని ఎంట్రీలు వద్దురా, ఏదో గెలికినరా నీకు టైం అని గేమని. ఓ దలే, నువ్వు టీజరే చూపించావు, నేను సినిమా చూపించా. నేను వేసిన 3 షోలు ఎలా ఉన్నాయి? బొమ్మ కనపడదురా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మనం చికెన్ తిన్నంత మాత్రాన బొక్కలు మెడలేసుకోవద్దు, పిల్లల మీద ప్రేమ ఉంటే మాత్రాన పబ్లిసిటీ చేసుకోవద్దు అని అర్థమైందిరా. గుడ్ బై. అలనాటి రామచంద్రుడి కన్నిండు
పెళ్లి కొడుకులు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసారా? ఎర్రగా కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు డ్రెస్ లో ముద్దొస్తున్నావురా. థ్యాంక్స్ రా. అరే గాంధారి కొద్ది నువ్వు చూసుకొని మాట్లాడరా, అసలే నీకు నోటుదోలు ఎక్కువ. నేను ఒప్పుకుంటాను రా, కానీ ఎక్కడ ఏం మాట్లాడు నాకు తెలుసురా. అదే రా, కొద్ది చూసుకొని మాట్లాడు. తప్పకుండా. పంతులు పెళ్ళైందా? ఇంకా కాలేదు. పంతులకు పెళ్ళి అవ్వలేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లం. ఇదే చూసుకొని మాట్లాడు అంటే. నేను అల్లరి చేయలేదురా, ఆరాధిస్తాను రా. పెళ్లి కూతురుని పిలిపించండి అమ్మా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో, పెళ్లి కూతురు అమ్మా త్వరగా రాండి. అసలు నిజమైన తల్లిదండ్రులేనా పెళ్లి కూతురికి? అవునండి. మరి దూరం నిలబడ్డారేంటి? అలాంటి వాడు ఇలా మధ్యలో వచ్చి దూరాడనుకో మీ కాపురం ఏమైపోద్ది? ఒక్క నిమిషం. పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతుందంటే ఆమె మనుషులు ఎవరో ఉన్నారని నా డౌట్ రా. ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లిలో సిగ్గుపడి తల ఉంచుకునే ఉంటదరా. నువ్వు నేర్పడి డౌట్లు పెట్టుకోకు. అరే ఈ రోజు ఆడపిల్ల ఎవరికి సిగ్గుపడుతున్నారా? ఆవిడకుందా సిగ్గు? సిగ్గు అంటే ఎలా ఉంటుందో తెలుసా ఆమెకి? ఓ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండు. ఒక నిమిషం ఉండరా. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారని నా డౌట్. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముందు నుంచి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. అమ్మాయి ఇక్కడ పంతులు మారడు, పెళ్లి మండపం మారదు, పెళ్లి లోతుల చుట్టాలు మారడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు. అరే అమ్మాయి నువ్వేమైనా ఖర్చు అవుతున్నాయో భయపడుతున్నాయేమో. నువ్వేం భయపడకు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి ఎంగిలి ఇస్త్రాల వరకు వాడి ఖర్చుతో చేస్తా. నా మనసులో ఎవరు లేరండి. ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. అడిగి మాట్లాడా. అది లేరు అంటే నువ్వు ఉన్నారు అని చెప్పి బలవంతంగా ఒప్పించావేంటారా నువ్వు? అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడు రా. నీకు దండం పెడతాను రా. లోపలికి వెళ్ళి భోజనాల దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు భోజనం చేస్తారు. బంధువులు వచ్చేసి పెళ్లి కోసం కాదు, భోజనాల కోసమే మాట్లాడుతున్న నోటులు కూడా అంటారు. సరే వచ్చి కూర్చోండి. ఎవరు లేరంట? అమ్మాయి వచ్చి కూర్చో. పంతులు నెక్స్ట్ ఏంటి? నీది అయిపోతే నాది మొదలెడతాను. నాది అయిపోయింది నాయన, నీది మొదలు పెట్టిన ఆయన. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. ఎవరు ఆవిడ? మా ఆవిడేనండి. ఒక ఆవిడని కడుపు చేసి వదిలేశారు కదా, ఆవిడ ఏం చేశారు? ఆవిడ వదిలేసారు. ఈవిడతోనే జాగ్రత్త ఉండండి. షర్ట్ మార్చినట్టు మార్చకండి. పెళ్లి కొడుక్కి అత్త మామ బట్టలు పెట్టండి ఆయన. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండరా. ఏంటి బట్టలు అయ్యి గంగి రోజు మీద కలుపుతారు చూడు, సంక్రాంతి రోజు అలా ఉన్నాయి బట్టలు. బట్టలు బాగాలేరా? నువ్వు లేకపో, మనం వెళ్ళిపో. పెళ్లి తొక్కలేదు కదా ఆయన. పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టు. నీరసంగా ఉన్న పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు. ఎవరు చెప్పింది? అక్కడ పెట్టు. 2 నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంటే 2 నిమిషాలు తినిపించుకొని వస్తా. పంతులు గారు కూర్చో. జీలకర్ర బెల్లం పెట్టరా. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగన వాడు ఏంటండి బెల్లం? బెల్లం మెత్తగా ఉంటే ఏమైందిరా నీకు? బెల్లం మెత్తగా పర్లేదురా. పెళ్లిలో బెల్లం మెత్తగా ఉండకూడదురా. ఇంత చిన్న బెల్లం గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరమారా? ఎందుకు అవసరం లేదురా? మరి బెల్లానికి బదులు జీలకర్ర జిలేబీ పెట్టచ్చు కదా తల మీద. అబ్బో ఇది ఎలా తేలేదు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సెట్ అవుతుంది ఆయన. ఇది కుదరదు. ఎందుకు కుదరదు? ఎలా కుదిరిద్ది ఆయన? నాది శాస్త్రంతో కూడిన పెళ్లి, నీది శాడిజంతో కూడిన పెళ్లి. నా శాస్త్రానికి నీ శాడిజానికి మధ్య పసి పిల్లడు నలిగిపోతున్నాడు ఇక్కడ. ఏం నలిగేది? 2 నిమిషాలు ఉండరా. మంచి బెల్లం తీసుకుని అమ్మాయి రా. ఎక్కడ తగిలేట్రా వీడు నీకు? ఇలా ఉన్నాడు ఇంటి వాడు. చిన్నప్పుడే తగిలాడు దరిద్రుడు. అప్పటి నుంచి ఒకటే టార్చర్. వాడికంటే ఒత్తిగా ఉండేది నా చుట్టూ. ట్రాక్టర్లు పెట్టి దున్నినా, ప్రొక్కలు పెట్టి లాగినా ఊడేది కాదు నా జుట్టు. కానీ వాడి టార్చర్ కి ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు నా జుట్టు. నిజమే. చెప్పాను కదా, మాట్లాడితే మూతి పడరాని రాలిపోతాయి. లోపలికి రండి, పని చెప్తాను. చూసావా? వాళ్ళిద్దరి మధ్య ఒక్క అగ్గి పుల్ల గీసాడు అంతే. వాళ్ళ పచ్చని పాకురు తగలడిపోతుంది చూడు. ఇదిగోరా బెల్లం. అమ్మాయి కూర్చో. బెల్లం అంటే ఇలా ఉండాలరా. తల మీద పెడితే బెల్లం బ్రహ్మ నాడులు కదలాలరా. పెట్టండి. అర్థమైందా? పంతులు నెక్స్ట్ ఏంటి? ఆ దండలు తీసుకొని చెరొకటి మార్చుకోండి ఆయన. మళ్ళీ ఏమైందిరా గాంధారి?
దండలా కొట్టులోంచి కొనుక్కొచ్చారా సౌ మీద నుంచి కొట్టుకొని వచ్చారా ఒక్క పువ్వులో జీవకళ కనిపిస్తుందా పువ్వుల్లో జీవకళ ఒక్కటి కనపడితే సరిపోద్దా లక్ష్మీకళ శశికళ చంద్రకళ కూడా కనపడాలా అరే గాంధారి ఉదయం 7 గంటలకు జరగాల్సినటువంటి నా పెళ్లి నీ వల్ల సాయంత్రం 7 గంటలైనా జరగలేదురా ఏదో దండలో వేసుకుంటూ ఇచ్చిరా ఏది వేసుకోవడానికి ఇది ఇంట్లో బండలు కాదరా పెళ్లిలో దండలు రా దండలు బాగుంటేనే కాపురం బాగుంటది సార్ నా భార్య నన్ను తొక్కి తోలదీస్తోంది సార్ నా జీవితంలో నా భార్య తప్ప ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు సార్ ఏది ఒకసారి కుడి చేతు అది నువ్వు కాదు వాడు కుడి చేతి లేదు నీకుంది గుడి మల్కాపూర్ వెళ్ళి మంచి ఫ్రెష్ గా దండలు 2 తీసుకొని వస్తాను ఉండు గుడి మల్కాపూర్ వెళ్తాడంట 2 నిమిషాలు వస్తాను ఉండు పంతులు గాబరాలో పెళ్లి కూతురు తీసుకెళ్ళడం మర్చిపోయాడు కరెక్ట్ టైం కు గుర్తు చేసావురా థ్యాంక్స్ రాంబాయ్ ఎవరికన్నా గ్రహాలు తంతాయిరా ఇక్కడ నీ గ్రహాన్ని నువ్వే తన్నుకుంటున్నావురా దరిద్రుడా వాడికి రాని వాడే అనుకుంటున్నాడంట పంతులు నేను వచ్చేసాను దండలు తీసుకొచ్చా నువ్వు ఇంకా ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చుకో అప్పుడు దాకా నేను ఏం లేదు పంతులు దండలే అంతేనా పెళ్లి కూతురేది ఇక్కడ ఎక్కడ పోయింది ఏం ఒక్క మాట కూడా చెప్పలేదు ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా ఎవడి గొట్టంగాడు పూల కొట్టాడు పెళ్ళి చేసుకున్నావు అమ్మాయి మరేం చేయమంటారు పంతులు గారు ఇప్పుడు వాడి పెళ్లి తాగిపోతారు అనుకుంటున్నారా అస్సలు ఆగడు వాడు రేపు శోభనం గదికి కూడా వస్తాడు శోభనం గదిలోకి వెళ్తాడంట శోభనం గ్లాస్ లో పెట్టిన పాలు చూసి ఈ ప్యాకెట్ పాలు మంచివి కాదు పొదుగులో పితికిన పాలే మంచివి అని చెప్పి ఆ పొదుగులో పితికిన పాల కోసం నా చెయ్యి పట్టుకొని వీడి దేశమంతా తిప్పుతాడు ఆ పాలు దొరికే లోపు నా జీవితం నేలపాలేదు అందుకే ఈ పూల కొట్టుని కట్టుకున్నా 100% కరెక్ట్ పని చేసావు అమ్మాయి ఇదిగో నాయన నీకు నేను దీర్ఘం పెడతా నిన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తా మీరందరికి వెళ్ళిపోండి మనం ఇంకా వెళ్ళిపోవాలంట నీ నోటి తోలుతో నా తోలు తీర్చే కదరా హలో నువ్వు ఆగరా నువ్వు ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం చలిగాలి తగిలే వేళ గిలిగిలిత ముదిరే వేళ అబ్బసోకో పుటరేకో అందుకుంటే మూతగా ఎంత ప్రాక్టీస్ చేశారు ఏకంగా ఎవడో ఫోన్ చేసినట్టున్నాడు హలో ఎవరు అవునా పంపించు అదేంటి అలా వదిలేసావు జీవితంలో నిన్ను ఎలాగో వదలలేదు కాబట్టి అప్పుడప్పుడు అలా వదిలి సంతోషపడుతుంటా పడతావు పెళ్ళైన కొత్తలేమో మాటలతో పడేస్తారు తర్వాత ఇలా పడేస్తారు అయినా పడేయడంలో మీ మగాళ్ళ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా పడేయలేదనుకో మమ్మల్ని మూలలో పడేస్తారు అందుకే ఈ ముందు జాగ్రత్త నాకు తెలియదేంటి ఎవడు తుకారం గారు ఆగవి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ చేప పంపించాడండి థ్యాంక్ యూ సోదరా ఏమే మసాలా నూరు ఇదిగో చేపలు తెస్తున్నాను ఇటువు నేను వండుతా నువ్వు వండితే కుక్కలే తిన్నావు నేను ఎలా తింటాను కూర ఎలా ఉంది చాలా బాగుంది అదేంటి కూరగాయలు పట్టుకుంటూ వెళ్తున్నావు నాగరాజుకి ఇద్దామని నాగరాజు ఏంటి తుకారం నా ఫ్రెండ్ ఆకిడి నుంచి ముళ్ళు లేని చేప పంపించాడు నాగరాజు ఈ కూరని నేను వండా తినేసి చెప్పి ఎలా ఉందో థ్యాంక్ యూ తుకారం లేనిపోని ఎందుకు తీసుకుంటావా ఇక్కడ తుకారం నాగరాజ్ చేపల కూర ఉంది తుకారం అమృతం అవునా నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడతావు చూడు అది అసలైన వ్యక్తిత్వం ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను ఒక్క నిమిషం నాగరాజ్ ఆ 2 మాటలను మళ్ళీ ఇంకోసారి చెప్పు మళ్ళీనా ఒక్కసారి నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు అది అసలైన వ్యక్తిత్వం ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది చాలు నాగరాజ్ ఏమ్మా ఎన్ని రోజులు పొగ తాగితేనే ఆనందం ఉంటుంది అనుకున్నా పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా ఈ అనుభూతి నాకేదో కొత్తగా ఉంది నాగరాజ్ ఏంటి తుకారా ఒకసారి ఇందాక ఆ 2 మాటలు నావు చూడు ఒక్కసారి మళ్ళీ
ఇంకోసారా? నా మనసు మళ్ళీ వినాను అనుకుంటాను ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. నేను ½ కిలో నీకు చేపల కూరనిస్తే 1/2 టన్నుల అనుభూతినిచ్చావు. సూపర్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు డబ్బుల్లోనో పెళ్ళంలోనో పిల్లలోనో ఆనందం ఉంటుంది అనుకున్నా, కానీ పొగడ్తలో కూడా ఆనందం ఉంటుంది మొదటిసారి తెలిసింది నాకు. మంచి అనుభూతి. ఎక్కడికి వెళ్తున్నావురా? సినిమాకి వెళ్తున్నా. సినిమాకి తరాలేదు ఇక్కడ రా, సినిమాకి తరాలేదు ఇక్కడ రా. మళ్ళీ పిలుస్తాడు. నేను ఒకడికి చేపల కూర వండి పెట్టాను రా. వాడు చేపల కూర తిని ఆడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తుకారం? అది నేను చెప్పడం కంటే వాడి నోటితో వింటేనే ఆనందంగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉంటుంది. నాగరాజ్ నాగరాజ్ నాగరాజు చెప్పు. ఇందాక 2 డైలాగులు ఒక్కసారి మళ్ళీ చెప్పవా? ఇందాక చెప్పాను కదా. ఇందాక నాకు చెప్పావు, ఆ డైలాగ్ ఒకసారి వీటితో చెప్పవా? నేను కూడా చెప్పాలా? ఒక్కసారి. తుకారాం వండిన చేపల కూర చాలా బాగుంది, కానీ తినే దాంట్లో వేరే వాడికి సగం పెడుతున్నాడు చూడు, అది అసలైన మానవత్వం. ఫీల్ లేదు. ఇందాక నాకు చెప్పావు చూడు, ఫీల్ తో అనుభూతితో చెప్పావు చూడు. సేమ్ ఫీల్ తో చెప్పాలా? తుకారం తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నాడు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకు తప్ప. చాలా ఓకే ఓకే నాగరాజ్, ఓకే. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అనవసరంగా 2 చేప ముక్కలు తిన్నాను సార్. ఏదోదో ఎమోషన్ లో వాగేశాను. 2 ముక్కలు పెట్టి ఆ 2 ముక్కలు చెప్పమన్నాడు. బుజ్జి విన్నావురా? సూపర్ ఉందన్నా. 2 మాటలు నువ్వు కూడా చెప్తావా? దండం పెట్టడం నాకు సినిమా టైం అవుతుంది. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. కల్లో కూడా నాగరాజ్ మాటలే గుర్తుకొస్తున్నాయండి నాకు. నాగరాజ్ ఏంటి తుకారం ఇంత అర్ధరాత్రి వచ్చా? నాకు నీ మాటలతో నిద్ర పట్టట్లేదు నాగరాజు. నాకు నిద్ర పట్టడం లేదా? ఇందాక మధ్యాహ్నం పోయిటిక 2 మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ చెప్పవా? మైండ్ ఏమైనా దొబ్బిందో తుకారం నీకు? అర్ధరాత్రి నిద్ర లేపి పగడమంట పద్ధతి అసలు నీకు? ఏంటి తుకారం, నీ ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? నేను 2 మాటలే 2 మాటలే అన్నాను. ఆ 2 మాటలు చెప్పడానికి ఏమైంది నీకు? ఆయన ప్రపంచంలో నేను ఒక్కనే పొగిడించుకుంటున్నాను, ఎవరు పొగిడించుకోవట్లేదా? నాకు ఫ్రీగా పొగుడుతున్నావు. చేపల కూర వేసారుగా ఇంత, చేపల కూర వేసారుగా ఇంత. పక్కలో చేప తిరగపోయినా బాగుండేది. ఏమన్నావు నాగరా? పక్కలో చేప. వర్షాకాలం వచ్చింది, చాలా చేపలు కొట్టుకుపోయాయి, ఈ ఒకటే చేప మిగిలింది. ఎండాకాలం వచ్చి చాలా చేపలు చచ్చిపోయాయి, ఈ ఒకటే చేప బతికింది. ఎందుకంటావు? నన్ను చంపడానికి కాదు, నాకు పంపడానికి. నా ఫ్రెండ్ పంపిన చేపని నేను మనసు పెట్టి మసాలా పెట్టి గంట సేపు కారంలో నానబెట్టి నీకు వండి పెట్టి నువ్వు సంతోషంతో 2 మాటలు అన్నావు. ఆ మాటలే మళ్ళీ అనమంటున్నాను. ఆ మాటలు అనడానికి ఏమైంది నాగరా? పులి మాంసానికి అలవాటు పడ్డట్టు నువ్వేంట్రా పొగడ్తలకు అలవాటు పడ్డావు? అప్పటి నుంచి ఏదో మాట్లాడుతున్నావు, కానీ నాకు కావాల్సిన 2 మాటలు మాత్రం నువ్వు మాట్లాడలేదు నాగరా. చెప్పు నాగరా, నిద్ర వస్తుంది, పడుకుంటా. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకి. ఇప్పుడు చూడు నాగరాజ్, నాకెంత సంతోషంగా ఉందో. నువ్వు ఇచ్చిన చేపల ముళ్ళు లేదురా, కానీ నువ్వు మాత్రం ముళ్ళులా కూర్చుతున్నావురా దరిద్రుడా. భలేవాడు నాగరాజు నువ్వు. 2 మాటలు చెప్పడానికి ఏదో బాధపడిపోతున్నావు నువ్వు. మరి బాధపడ్డా? అసలు నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. 1/4 కిలో కూర పెట్టి పగులు రాత్రి పగులు అంటే ఒక మనిషి ఎంత మాత్రాన్ని పొగుడతాడు? అని నా పొగడతలు ఏం కనిపించింది నీకు? నీ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ చీర బాగుందని చెప్తే 4 మెలకలు తిరిగావు. కూర బాగుంది చెప్పి వాడు ఏదో చెప్తే నేను ఎన్ని మెలకలు తిరగాలి? పొగలేని పోయి ఉంటుందేమో, పొగడతలేని ప్రపంచం ఉండదే. మీరు పొగడారనుకో ఓర్చుకోరు. నాగరాజ్ గారు పొద్దున్నే ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. యూట్యూబ్ ఛానల్
నా ఇంటికి రావడానికి కారణం ఒక వ్యక్తి మీకు చేపల కూర ఇవ్వటం వల్ల ఆ కూరను మీరు తిని తన్మయత్వంతో అతన్ని పొగిడారట. ఆయన అడిగి ఏమని పొగిడారంటే కూర తిన్న వ్యక్తిని అడగండి, నా నోటితో నేను చెప్పలేను సార్. యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ చేశారు. ఇది 2 చేప ముక్కలు పెట్టి 1,00,000 మందికి అన్నదానం చేసినట్లు దేశాన్ని ఒక్కడే ఉద్ధరించేసినట్టు ఫీల్ అవుతున్నాడు. పనికి మాలిన నా కూర తిన్న విశ్వాసం ఇదేనా నాగరాజ్? ఆ డైలాగ్ 2 మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరాజ్ చెప్పండి. చూడు చెల్లెమ్మా, మీడియాని తీసుకొచ్చి వీడి గురించి పొగడమంటున్నాడు. పొగడండి అన్నయ్య, మీకు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్య. చుండ్రుకు షాంపూ పరిష్కారం, పుండుకు ఆయింట్మెంట్ పరిష్కారం, మీకేమో అని పొగడ్డం పరిష్కారం. పొగుడుతానమ్మా, బాగా పొగుడుతాను. నిన్ను పొగుడుతాను, అన్ని పొగుడుతాను, వీళ్ళని పొగుడుతాను, అందరిని పొగుడుతాను. ఎదవా పిచ్చోడైపోయాడు, కానీ నా గురించి మీడియా ముందు పొగళ్ళ ఎదవా. చిన్న విశ్వాసం లేదు ఎదవకి. ఏమంటే తుకారం గారు, ఆకివీడి నుంచి మీ పెళ్లి సత్యనారాయణ ఇంకో చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ఏమే మసాలా నూరు, ఈ చేపని మనసు పెట్టి వండిన తర్వాత ఈ చేపలు కొని రోజా గారికి రశ్మికి పంపిస్తా. ఆ కూర రోజా గారికి ఇచ్చేసి రాపో. రశ్మి, మీరిద్దరు తిన్న తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తా. రోజా గారు చేపల కూర తినేంత వరకు అక్కడ నుంచి నా ఇంటికి రావడానికి వీల్లేదు. రోజా గారు మీకు దండం పెడతాను రోజా గారు. ఎన్నో కాపురం నిలబెట్టారు, ఈ చేప కూర తిన్న కాపురం నిలబెట్టాను రోజా గారు. తింటాను కానీ పొగడను. 2 కావాలే నాకు. పొగడకపోతే నువ్వు అవసరం లేదు, అంటే ఉండు. తిను రేష్మి, పొగడతనలేదుగా. ఒక్క మాట పొగడండి. చెప్పండి. ఎంత చండాలంగా వండావేంటి చంద్ర? మీ ఆవిడతో వండించుండొచ్చుగా, బాగుంటుంది. ఆవిడే వండింది. అదే మీ గురించి చెప్తే మీకు ఇలాగే ఉంటది.